పరిపాలన అందించటంలో భరోసాకు మరో పేరు. దూరదృష్టి కలిగిన ప్రజానేత, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలనను అందించటంలో దిట్ట, రాజకీయ నాయకులలో ఐటీ జ్ఞాని, ఈ గవర్నెన్స్ ను ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి, ఎలక్ట్రానిక్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి, విద్య, ఆరోగ్య, మౌలిక, ఆర్థిక, పాలనా రంగాలకు సాంకేతికతను జోడించి అభివృద్ధిని సాధించిన వ్యక్తి. ఇలా ఒక్క రంగం అని కాకుండా అన్ని రంగాలలోనూ తన మేధాశక్తి, అద్భుతమైన కార్యనిర్వహణ, క్రమశిక్షణ, పట్టుదలతో అభివృద్ధిని సాధించిన వ్యక్తి. ఆ వ్యక్తిని వ్యక్తిగా కంటే శక్తిగా అభివర్ణించటం సమంజసంగా ఉంటుంది. ఆ శక్తి మరెవరో కాదు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని అద్భుతమైన లక్షణాలను కలిగిన వ్యక్తి కనుకే ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల అందరి దృష్టిని ఆయన ఆకర్షించగలిగారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి జీవిత విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన శ్రీ ఎన్ ఖర్జూర నాయుడు మరియు శ్రీమతి అమ్మన్నమ్మ గారి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. వారికి ఒక సోదరుడు మరియు 2 సోదరిమణులు కూడా ఉన్నారు. వారిది ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం. ఖర్జూర నాయుడు గారికి చదువు లేకపోయినప్పటికీ పిల్లల్ని మంచి చదువులు చదివించాలని అని అనుకునేవారట. దానితో ఆ రోజులలో నారావారిపల్లెలో స్కూల్ లేనందున నాయుడు గారు 5వ తరగతి వరకు చదువుకోవటానికి దగ్గరలోని శేషాపురం అనే గ్రామానికి 11 కిలోమీటర్లు ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్లి వచ్చేవారట. ఆ తర్వాత 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చంద్రగిరిలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్లో చదివారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్తారు కదా, అలానే ఆ వయసులోనే అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడగట్టి వారికి లీడర్గా వ్యవహరించడంతో పాటు స్కూల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం చేసేవారట. ఆ తరువాత 10th క్లాస్ను తిరుపతిలో చదివి పూర్తి చేయటం జరిగింది. 10th చదివేటప్పుడు కూడా స్కూల్ లీడర్గా ఉండి అందరినీ క్రమశిక్షణలో పెడుతూ ఉండేవారట. తర్వాత ఇంటర్ కూడా తిరుపతిలోనే పూర్తి చేసి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేయటానికి చేరటం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నప్పుడే చదువుతో పాటుగా తన ఫ్రెండ్స్ తో కలిసి చుట్టుపక్కల గ్రామాలకు తిరిగి గ్రామాలలో బ్రతుకుతున్న ప్రజలను, వారి జీవన విధానాలను గమనించటమే కాదు, వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకునేవారట. ఇక ఆయన స్వగ్రామమైన నారావారిపల్లెకు రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో రోజుకి ఉదయం, సాయంత్రం 2 సార్లు మాత్రమే ఆర్టీసీ బస్సు వస్తూ ఉండేదట. వర్షాలు పడితే అది కూడా వచ్చేది కాదు. ఈ సమస్య ఎప్పుడు ఆయనని వెంటాడుతూ వేధిస్తూ ఉండేదట. దాన్ని ఎలాగైనా పరిష్కరించాలనుకుని ఆ రోడ్డు ఉన్న లైన్ మొత్తం బాగు చేయాలని తన ఊరి నుండి కొంతమంది యువతను, అలానే ఆ రోడ్డుకు సంబంధించిన అన్ని గ్రామాల యువతను కూడగట్టి సమావేశాలు జరిపి అందరినీ ఒప్పించి శని, ఆదివారాలు శ్రమదానం చేసి పక్కా ప్రణాళికతో ఆ రోడ్డును గుంటలు లేకుండా బాగు చేయటమే కాకుండా వర్షాలు వస్తే గుంటలు ఏర్పడకుండా తయారు చేయించారట. దానితో అప్పట్లో ఈ సంఘటన ఆయనకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఇక అప్పటి నుంచి ప్రతి శని, ఆదివారాలు స్టూడెంట్స్ తో కలిసి గ్రామాలకు తిరిగి అక్కడ స్థితిగతులను అధ్యయనం చేయటం మొదలు పెట్టారట. అప్పటి నుండి సేవ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కలిపి వారిని గ్రూపులుగా ఏర్పాటు చేసి అన్ని గ్రామాలను కవర్ చేసేలా వారందరినీ పంపించి ప్రతి గ్రామం బయోడేటా సేకరించి ఆయా గ్రామాల సమస్యలను తెలుసుకుని ఆ గ్రామ యువత సహకారంతోనే వాటికి పరిష్కారం వచ్చేలా ప్రణాళికలను రచించి వాటిని అమలు చేసేవారట. దీనితో నాయుడు గారికి మరింత పేరు వచ్చింది. దానితో నాయుడు గారి బృందం ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతంతో పాటు అతిథి మర్యాదలు కూడా అదిరిపోయేవట. కోడికూరతో భోజనాలు ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చేవారట. ఇలా ఏ ఊరిలో సమస్యలు ఉన్నా నాయుడు గారిని కలిసి వివరించేవారట. ఆ తర్వాత పీజీ చేసేటప్పుడు కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ తో గ్రామాలలో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను పారదోలేలా ప్రణాళికలను రచించి అమలు చేసేవారట. ఈ ప్రణాళిక రచనే ఆయనను యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ కు
లీడర్గా ఎన్నుకునేలా చేసింది. అయితే యూనియన్ లీడర్గా తాను ఉండలేనని, అన్ని కులాలు మతాలు ఒక్కటేనని, ఆ వయసులోనే ఒక ఎస్టీ కులానికి చెందిన కురవాణ్ణి లీడర్గా నిలబెట్టారట. కాలేజీ అయిన తర్వాత అతన్ని గెలిపించటం కోసం రాత్రి పగలు కష్టపడేవారట. రాత్రి 8 గంటల నుండి తెల్లవారి 4 గంటల వరకు హాస్టల్లోని ప్రతి రూమ్కి వెళ్లి స్టూడెంట్స్ని కలిసి తను నిల్చోబెట్టిన విద్యార్థిని గెలిపిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో వివరించి చెప్పి విద్యార్థులను మోటివేట్ చేసి కష్టపడి అతన్ని గెలిపించారట. ఆ ఎన్నికలలో ఆయన వ్యూహ చతురత ఏమిటో తెలిసింది. అప్పటి నుండే ఆయన అనుకున్నది సాధించటం కోసం ఎంత దూరమైనా వెళ్లటం, ఏ చిన్న విషయాన్ని అశ్రద్ధ చేయకుండా ఎంతైనా కష్టపడటాన్ని అలవాటు చేసుకున్నారు. ఇక ఆ రోజుల్లోనే యువజన సంఘాలను ఏర్పాటు చేసి అందులో పని చేయటానికి ఉత్సాహం ఉన్న వారిని చేర్చుకుని ప్రతి యువజన సంఘ సభ్యుడికి నిర్దిష్టమైన పనిని కేటాయించి వాటిని సకాలంలో అమలు చేసేలా మరో బృందాన్ని ఏర్పాటు చేసేవారట. ఇదే ఆయనకు ఒక ప్రైవేట్ సైన్యం ఏర్పడేలా చేసింది. ఆ సమయంలోనే ఇందిరా కాంగ్రెస్ వారి దృష్టి ఆయనపై పడింది. యూత్ లో ఆయనకు మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉందని గమనించిన ఇందిరా కాంగ్రెస్ ఆయనకి పులిచెర్ల సమితి ఇందిరా కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చింది. ఆ విషయాన్ని తన స్నేహితులతో చర్చించి రాజకీయ నాయకుడు అయితే చాలా మందికి సేవలు చేయవచ్చు అని అనుకుని తన స్నేహితులు యువజన సంఘాల సమక్షంలో పులిచెర్ల సమితి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని స్వీకరించారు. ఇది ఆయన రాజకీయ జీవితానికి తొలిమెట్టు. అదే సమయంలో శ్రీ ఆచార్య ఎన్జి రంగా మరియు శ్రీ పాటూరి రాజగోపాల నాయుడు గారుల దగ్గర రాజకీయ శిష్యరికము చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు గారు చిత్తూరు వచ్చినప్పుడు ఆ సభకు ఎంతో మంది యువకులు వచ్చేలా చేసి సభలో ముందు భాగం అంతా యువతే కనపడేలా ఏర్పాట్లు చేశారు. దానితో ఆయన సీఎం దృష్టిలో పడటమే కాకుండా వేదికపై మాట్లాడే అవకాశాన్ని కూడా నాయుడు గారికి కల్పించారు. ఈ అవకాశాన్ని నాయుడు గారు ఎంతో తెలివిగా ఉపయోగించుకున్నారు. మైకును తీసుకున్న చంద్రబాబు గారు ఎవరు ఊహించని రీతిలో అప్పటి సమాజంలో సాంఘిక దురాచారంగా ఉన్న వరకట్నంపై వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా అక్కడ ఉన్న యువత చేత వరకట్నానికి వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. ఆ ఆలోచన నేతలందరికీ నచ్చటమే కాదు, చిత్తూరు జిల్లా అంతా కూడా విస్తృతంగా ప్రచారం అయింది. దీనితో జిల్లాలోని యువత చాలా మంది యువజన సంఘాలలో చేరటానికి ఉత్సాహం చూపించారు. అలా ఎన్ని సంఘాలు పెరిగినా ప్రతి సంఘంలోని ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని పేరు పెట్టి పిలిచేంతగా పట్టు సాధించారు. ఇలా పెద్ద మొత్తంలో యువజన సంఘాల మద్దతు చంద్రబాబు గారికి ఉండటంతో 1975లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే ఎన్నికలలో నిలబడాలని భావించారు. అయితే అలా ఎమ్మెల్యేగా నిలబడాలంటే కనీస అర్హత 25 సంవత్సరాలుగా ఉండటంతో దాన్ని విరమించుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కొత్తగా ఏర్పడిన చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సరైన అభ్యర్థి లేకపోవడంతో ఆ నియోజకవర్గ టికెట్ ను తనకి ఇవ్వమని అడిగారు. ఇందిరా కాంగ్రెస్ అధిష్టానం ఆ ఎన్నికలలో యువతకు 20% అవకాశం కల్పించాలని అనుకోవటంతో ఆ కోటాలో కొత్తగా ఏర్పడ్డ చంద్రగిరి నియోజకవర్గం టికెట్ ను నాయుడు గారికి ఆ టికెట్ ఇవ్వటం జరిగింది. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలో ఉంది. కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ గాను రెడ్డి కాంగ్రెస్ గాను 2 పార్టీలుగా చీలిపోవటమే కాదు, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కారణంగా జనతా పార్టీ కూడా బాగా పుంజుకుంది. రెడ్డి కాంగ్రెస్ తరపున బాలసుబ్రహ్మణ్యం చౌదరి గారిని, జనతా పార్టీ తరపున కొంగర పట్టాభిరామ చౌదరి గారిని పోటీగా నిలబెట్టారు. వీరిద్దరూ అప్పటికే రాజకీయంగాను ఆర్థికంగాను బాగా బలవంతులు మరియు ఆయా జిల్లాలలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు. అదీగాక అప్పటి వరకు కాంగ్రెస్ కు ఉన్న ఆవు దూడ గుర్తు రెడ్డి కాంగ్రెస్ కు వెళ్లిపోగా అప్పటికి ఇందిరా కాంగ్రెస్ కు పార్టీ గుర్తు కూడా ఖరారు కాలేదు. పార్టీ గుర్తు కూడా ఏదో తెలియకుండా చంద్రబాబు గారు ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ప్రత్యర్థులు ఇద్దరు కార్లలో తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ ఉంటే చంద్రబాబు గారు మాత్రం స్టూడెంట్స్ ని వెంట పెట్టుకుని కాలినడకన ఊరంతా తిరుగుతూ ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది. ఇలా చాలా ఊర్లు తిరిగి ప్రచారం చేసుకున్న తర్వాత ఆఖరిలో ఇందిరా కాంగ్రెస్ కు హస్తం గుర్తు వచ్చినట్లుగా రేడియోలో అనౌన్స్ చేశారు. అప్పటికి ఇంకా అతి తక్కువ సమయమే మిగిలి ఉన్నప్పటికీ నాయుడు గారు అధైర్యపడకుండా తన మిత్రులు మరియు యువజన సంఘాల మద్దతుతో పార్టీ గుర్తు హస్తం గుర్తు అని ప్రజలందరిలోకి వెళ్లేలా చేశారు. ఆ ఎలక్షన్స్ లో చంద్రబాబు గారు తన చాణక్య తెలివితేటలను బాగా ఉపయోగించుకున్నారు. యువజన సంఘాలతో ఊరూరా ప్రచారం చేయించి తనకు ఓట్లు పడేలా చేసుకున్నారు. 1978 జనవరి 27న చిత్తూరు జిల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రెడ్డి పార్టీ నాయకులు, జనతా పార్టీ నాయకులు ఉద్దండ పిండాలు ఇద్దరు గెలుపు తమదే అని ధీమాగా కూర్చున్నారు.
అయితే చంద్రబాబు గారి తరపున 100 మందికి పైగా యువకులు వచ్చి తమ మిత్రుడిదే గెలుపు అని ధీమాగా నిల్చున్నారు. మొదటి రౌండ్లలో చంద్రబాబు గారు వెనకబడి ఉన్న మిత్రులలో ఏమాత్రం ధైర్యం తగ్గలేదు. అనుకున్నట్లుగానే చివరి రౌండ్లలో బాగా పుంజుకుని 2494 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందటం జరిగింది. ఆ రోజులలో 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యి అతి చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన వ్యక్తిగా రికార్డును స్థాపించారు. అయితే చంద్రబాబు గారు ఎమ్మెల్యే అయినా సంతృప్తి చెందలేదు. ఎమ్మెల్యేగా ఉంటే తాను అనుకున్న విధంగా ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయలేను అని భావించి చిత్తూరు జిల్లాలోని 5-6 ఎమ్మెల్యేలను కూడగట్టి తనకు మద్దతుగా ఉంటే వచ్చే ఎలక్షన్స్లో తన స్టూడెంట్స్ సపోర్టు వారికి ఇప్పిస్తానని చెప్పి వారి మద్దతు తీసుకుని వెంటనే అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్లి తనకు ఏదైనా మంత్రి పదవి ఇవ్వమని అడిగారట. ఆ మాటలకు షాక్ అయిన ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, ఇప్పుడే కదా ఎమ్మెల్యేగా గెలిచావు, అప్పుడే మంత్రి పదవి అని అడిగారట. దానికి చంద్రబాబు గారు, నాకు చేయగల శక్తి బలము ఉంది అని అనుకుంటేనే ఇవ్వండి, లేకపోతే లేదు అని చెప్పి వచ్చేశారట. ఆ తర్వాత చంద్రబాబు గారి గురించి ఎంక్వైరీ చేస్తే చిత్తూరు జిల్లాలో ఆయనకి మంచి పట్టు ఉన్నట్లుగా కాంగ్రెస్ నాయకులకు తెలిసింది. అయినా కూడా చెన్నారెడ్డి గారు మాత్రం మంత్రి పదవి ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత అనేక కారణాల వలన ముఖ్యమంత్రి పదవి నుండి చెన్నారెడ్డి గారిని తొలగించి 1980లో టి అంజయ్య గారిని నియమించడం జరిగింది. అంజయ్య గారికి చంద్రబాబు గారి పనితీరు నచ్చి అదే సంవత్సరం ఢిల్లీలోని అధిష్టానం సలహాతో చంద్రబాబు గారిని సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమించారు. ఆ తర్వాత పనిలో ఆయన సమర్థతను గుర్తించి సాంకేతిక విద్య, పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖలకు మంత్రిగాను నియమించారు. కొత్తగా వచ్చిన చంద్రబాబు గారికి అన్నేసి పదవులను ఇవ్వటంతో చాలా మంది కాంగ్రెస్ నాయకులకు అసూయ పెరిగి చంద్రబాబు గారికి వ్యతిరేకమయ్యారు. అంతేకాకుండా ఆయన ఇచ్చే సలహాలకు, ప్రణాళికలకు విలువ ఇచ్చేవారు కాదు. ఏ పని చేయాల్సి వచ్చినా ఢిల్లీ పెద్దల అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. వారు అనుమతి ఇచ్చినా సరే ఇక్కడి నాయకులు అడ్డు తగులుతూ ఉండేవారు. ఇలా జరుగుతున్న సమయంలోనే ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ గారి కుమారుడైన జయకృష్ణ గారు వారి సినిమా థియేటర్ల విషయంలో అప్పుడప్పుడు చంద్రబాబు గారిని కలుస్తూ ఉండేవారట. జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ లో తనకు అనుకూలంగా కన్నా వ్యతిరేకంగా ఉన్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని గమనించి ఎంజీఆర్ లాంటి హీరో ప్రాంతీయ పార్టీ పెట్టి నాయకుడిగా ఎదిగిన విధానం బాగా నచ్చి, అలాంటి హీరో ఇక్కడ ఎన్టీఆర్ మాత్రమే ఉన్నారు, ఆయన పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేశారట. వెంటనే తనకు పరిచయం ఉన్న జయకృష్ణ గారి ద్వారా ఒకరోజు రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ గారిని కలిశారు. ఎన్టీఆర్ గారితో మాట మంచి మాట్లాడాక మీరు నెక్స్ట్ ఏం చెయ్యాలని అనుకుంటున్నారు అని అడిగారట. దానికి ఎన్టీఆర్ గారు, ఇన్నేళ్లు నా కుటుంబం కోసం మరియు సినిమాల కోసం కష్టపడ్డాను. ఇహ నుండి నన్ను ఎంతగానో అభిమానించి ఇంత వాడిని చేసిన ప్రజల కోసం రాజకీయాలలో చేరి ఏదైనా చేయాలని అనుకుంటున్నాను అని అన్నారట. తను దేనికోసం అయితే వచ్చారో అదే ఆయన నోటి వెంట రావటంతో చాలా ఆనందపడి, మీరు తప్పకుండా రాజకీయాలలోకి రావాలి, నేను మిమ్మల్ని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను, మీరు మీ విధానాలను చెప్పండి అని చెప్పి వెళ్లిపోయారట. 1981లో జడ్పీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి అమర్నాథ్ రెడ్డిని నామినేట్ చేయగా చంద్రబాబు గారు అమర్నాథ్ రెడ్డి గారిని కాదని ఎస్టీ మహిళ అయిన డాక్టర్ కుతూహలమ్మ గారిని నిలబెట్టారట. దీనితో కాంగ్రెస్ లో ఆయన పైన ఉన్న వ్యతిరేకత మరింత పెరగటమే కాకుండా గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర నాయకులు ఢిల్లీలోని పెద్దలకు కంప్లైంట్ చేయటం ప్రారంభించారు. అయితే వాటిని కూడా చంద్రబాబు గారు లెక్క చేయలేదు. ఆయన నిలబెట్టిన కుతూహలమ్మ గెలిచారు. అది కూడా అప్పట్లో రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారిని వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రారంభ సమయంలో రెండవసారి కలిశారు. ఆయనతో మాట్లాడుతూ బయట పరిస్థితులు, రాజకీయాలు చాలా ఘోరంగా ఉన్నాయని, మీరు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారట. అన్నిటికీ ఎన్టీఆర్ ఆమోదించటమే కాకుండా ప్రణాళికను కూడా ఆయననే సూచించమని అడగ్గా అవన్నీ తాను చూసుకుంటానని చెప్పినట్లుగానే ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఎన్టీఆర్ గారి రాజకీయ రంగ ప్రవేశం గురించి మీడియాలో వచ్చేలా చేశారు. అప్పట్లో అది ఒక సెన్సేషన్ గా మారి ఎక్కడ చూసినా దాని గురించే చర్చలు జరిగే పరిస్థితి వచ్చింది. అంతా చంద్రబాబు గారు అనుకున్నట్లుగానే జరిగింది. అందరూ కూడా ఎన్టీఆర్ గారు పెట్టబోయే పార్టీ గురించి ఆసక్తికరంగా మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారిని 2-3 సార్లు కలిసి ఆ తర్వాత చేపట్టబోయే వ్యూహాలను ఆయనకు వివరించారు. దానితో ఎన్టీఆర్ గారికి చంద్రబాబు గారి పనిపై చూపించే నిబద్ధత, ఆయన క్రమశిక్షణ, తెలివితేటలు, ముఖ్యంగా
ఆయనకు రాజకీయాలపై ఉన్న పట్టు బాగా నచ్చి తన 3వ కుమార్తె అయిన భువనేశ్వర్ని చంద్రబాబు గారికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట. దానికి అంతకు ముందే పరిచయం ఉన్న జయకృష్ణ గారిని వారితో మరో 2 కలిపి పంపించి చంద్రబాబు గారికి కబురు పంపించారు. చంద్రబాబు గారికి భువనేశ్వరి గారిని చేసుకోవటం ఇష్టమే అయినప్పటికీ తన తల్లిదండ్రులను అడిగి చెప్తానని వారికి చెప్పి పంపించారట. ఆ తర్వాత కొన్ని రోజులకు తన ఇష్టాన్ని తెలియజేయగా ఎన్టీఆర్ గారు వెంటనే 1981 సెప్టెంబర్ 10న పెళ్లి ముహూర్తాన్ని పెట్టించి కట్నం ఎంత కావాలి అని అడిగారట. దానికి నాయుడు గారు నాకు కట్నం వద్దు గాని పెళ్లి మాత్రం గ్రాండ్ గా కావాలని అడిగారట. ఓస్ అంతే కదా, దానిదేముంది, పెళ్లి బ్రహ్మాండంగా చేయిద్దాం అని చెప్పారట. అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. అతిరథ మహారథులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, ఎన్టీఆర్ అభిమానులు, సినీ ప్రముఖులు, వారిని చూడటానికి వచ్చిన సామాన్య జనంతో పాటు బంధువులు చిత్తూరు జిల్లా నుండి అనేక వందల మంది బస్సులలో రావటంతో చెన్నైలో ఏర్పాటు చేసిన పెళ్లి హాలు, ఇంకా ఏర్పాటు చేసిన గ్యాలరీలు, అరేంజ్ చేసిన భోజనాలు ఇవి ఏవి కూడా సరిపోక గందరగోళం మధ్య ఒక జాతర వాతావరణంలో పెళ్లి జరిగిపోయిందట. అప్పుడు ఎన్టీఆర్ గారికి అర్థమైందట అల్లుడు కోరిన కోరిక చిన్నది కాదు అని. పెళ్లి జరిగిపోయిన తర్వాత చంద్రబాబు గారి క్రేజ్ మాత్రం చిత్తూరు జిల్లాలో ఆకాశాన్ని అంటింది. అప్పటి నుండి చంద్రబాబు గారు కాంగ్రెస్ లో మంత్రి పదవితో పాటు ఎన్టీఆర్ అల్లుడుగా కూడా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత 1982 మార్చి 29న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించడానికి ఎంతో కృషి చేసిన చంద్రబాబు గారు తాను కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తానని చెప్పగా దానికి ఎన్టీఆర్ గారు వద్దు, మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో మంచి పొజిషన్ లో ఉన్నారు, భవిష్యత్తును బాగా నిర్మించుకుంటున్నారు, ఇలాంటి సమయంలో కొత్తగా పెట్టిన నా పార్టీలోకి వస్తే రేపు ఈ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, ఆ తర్వాత అటు కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్లలేక ఇక్కడ ఉండలేక ఇబ్బందులు పడతారు అని చెప్పటమే కాదు, ఎలక్షన్స్ అయ్యే వరకు కాంగ్రెస్ లోనే ఉండండి, ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో చూద్దాం, అప్పటి వరకు నాకు నా పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వండి, అంతేకాకుండా వృత్తిపరంగా తనని విమర్శించాల్సి వచ్చినా నిర్భయంగా విమర్శించమని ధైర్యం చెప్పారట. ఆయన చెప్పిన మాటలు సబబుగా ఉన్నాయని కాంగ్రెస్ లో కొనసాగటమే కాకుండా అప్పట్లో అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికలలో ఎన్టీఆర్ గారి పైన పోటీ చేయటానికి కూడా తాను సిద్ధమేనని చెప్పి అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు అటు కాంగ్రెస్ నాయకుల్లోనూ ఇటు ప్రజలలోనూ ఆయనకు హీరో ఇమేజ్ను కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చంద్రబాబు గారు ఏ పార్టీ నుంచి పోటీ చేశారు, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చారు, హైటెక్ సీఎం గా ఎలా అవతరించారు, బిల్ క్లింటన్ లాంటి వారిని హైదరాబాద్ కి తీసుకురావటానికి ఏం చేశారు, 1999లో గెలిచి 2004, 2009లో ఎందుకు ఓడిపోయారు, మరలా తిరిగి నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత 2014లో గెలిచి 2019లో ఎందుకు ఓడిపోవలసి వచ్చింది, 2024 ఎన్నికలలో ఏం జరగబోతోంది, ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను పార్ట్ 2లో చెప్పబోతున్నాను. ఆ వీడియోను కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అంతేకాదు ఈ వీడియో పైన మరియు చంద్రబాబు గారి పైన మీకున్న అభిప్రాయాన్ని, ఇంకా ఎంతమంది 2024లో చంద్రబాబు గారిని సీఎంగా కావాలని కోరుకుంటున్నారు అనేది కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియచేయటం మర్చిపోకండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకునే వరకు నమస్తే, బై బై, మీ సునీత.